ప్రపంచం మొత్తం ఉలుక్కుపడి బిత్తరపోయే అద్భుతాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎంతకాలం నుంచి కిడ్నీలో నీకు నొప్పితో బాధపడుతున్నావు? 8 బాటిల్స్ పెట్టించుకున్నావు, సెలైన్ బాటిల్స్. స్టోన్ బయటికి రా. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్నాక దేవుడు స్వస్థించి మార్నింగ్ 6 గంటలకి రాయి పడిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపి. ఈయన కిడ్నీ స్టోన్ తో బాధపడ్డాడండి. హాస్పిటల్కి వెళ్ళాడు. 8 సెలైన్ బాటిల్స్ కూడా పెట్టించుకున్నాడట. కానీ పెయిన్ తగ్గల. అదే పెయిన్ తో ఇక్కడికి వచ్చావు. అవునా నాన్న? పెయిన్ తగ్గల. అదే పెయిన్ తో ఇక్కడికి వచ్చావు. అవునా నాన్న? ఇక్కడికి వచ్చాక పెయిన్ తగ్గిపోయింది. కూర్చున్నాం. దైవజనుడు కిడ్నీ ప్రాబ్లం వల్ల ప్రేయర్ చేసేటప్పుడు ఏకీభవించాం. నిన్న ఈ రోజు మార్నింగ్ 6 గంటలకి రాయి పడిపోయింది. బాత్రూమ్ లో రాళ్ళు వచ్చి పడిపోయినాయి. చూడండి, రాత్రి మీటింగ్ అటెండ్ అయ్యాడు. నొప్పితో వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళినా బాగాలేదు. కానీ రాత్రి ఆరాధనలో నొప్పి తగ్గింది. మార్నింగ్ కల్లా రాళ్ళు పడిపోయినాయి. ఇదంటే ప్రభు చేసే అద్భుతం. దీనమ్మ జీవితం. నైట్ ప్రార్థన చేస్తే పొద్దునకి రాయి అడిపోయిందంట. బాబోయ్, ఇంకా హాస్పిటల్ ఎందుకు నాకేం అర్థం అట్లా. ఇంకా ఇది కూడా చూడండి. అసలు స్వయంగా ఆయన నడవలేడు సార్. పోతాడు 4 అడుగులు పెడితే 3-4 అడుగులు పడిపోతాడు సార్. పడతాడు. నడవాలా? హోలీ స్పిరిట్ కుంటి దయమా దీని అమ్మాయి అసలోయ్. నేను వీడిని చూసినప్పుడల్లా బ్రహ్మానందం గారిని మర్చిపోయేంత కామెడీ చేస్తున్నాడు. వీడు నిజంగా పైనుండి దిగొచ్చిన దైవదూతలా నటిస్తూ అప్పటికప్పుడు కాళ్ళు తెప్పించేస్తున్నాడు, నడిపించేస్తున్నాడు, పరిగెట్టించేస్తున్నాడు. బాబోయ్, చచ్చిపోయినాడు కూడా బతికించేస్తున్నాడు వీడు. అయ్యి బాబోయ్, ఇంకా ఇది కూడా చూడండి. తప్పుపోయిన గొర్రెలందరి కోసం వీడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మరి అదేం బాసో, అదేం లోకమో ఎవడికి అర్థమవుతుందో ఏమో తెలియట్లా. ఒరే, జనాల్ని మరీ ఇంతగా మోసం చేస్తున్నారా? ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో వస్తారమ్మా. ఈ వీడియో చూసి మీరు నవ్వకపోతే ఆ బాధ్యత నాది కాదు సుమి. ఇది కూడా చరణ కొంకిడులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇనీల కచబర ఇలాస బంధుర తన్నుల గది చంచలించిపోగా ఆడవే మయూర నటన మాటవే మయూర నీ పులుకును గని నా పలుకులే రవ్వ నీ నటనలు గని నవ కవిత ఎలవగా ఆడవే మయూర మయూర మయూర. పాలనేత్ర సంప్రభ వజ్రాలను ప్రశమశరుడు దహించగా పదిని గోలు పడిన నీదేవి దుఃఖిత పది రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమద గణము కనిపించగా ప్రమదనాద
కనిపించగా ప్రళయకాల సంచలిత భయంకర జలధరాద్భటుల చరిత దిగ్గటుల చకిత దిక్కురుల వికృత దిక్కృతుల సహస్రమణ సంచలిత భూత్కృతుల కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళచీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యదములు అభినయించి ఇక ఆడవే